సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే కి ఎంటర్ అయిపోయాం. ముందు అన్ని రకాల రెసిపీస్ రెడీగా ఉన్నాయి. రకాల రెసిపీస్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఇన్ని రుచికరమైన వంటలు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందని. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ పార్టిసిపెంట్ శైలజ గారు. నమస్తే అండి, నా పేరు శైలజ. నేను పాలక్ రైస్ చేశాను. పాలక్ రైస్ చేశారు. రైస్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది, గ్రీన్ కలర్ లో. సో ఫస్ట్ ది పాలక్ రైస్ టేస్ట్ చూసి చెప్పాలి గౌరీ. ఓకే, సో ఫస్ట్ రెసిపీ టేస్ట్ చూడటం అయిపోయింది, పాలక్ రైస్. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ తులసి గారు. నమస్తే అండి, నా పేరు తులసి. నేను చేసిన రెసిపీ పేరు చిలకదుంప అరిసెలు. సో చిలకడదుంప స్వీట్ పొటాటోతో అరిసెలు. ఓకే ఓకే నైస్. సో చక్కగా ఒక హాట్ ఒక స్వీట్ అయిపోయింది. నెక్స్ట్ లక్ష్మి గారు. లక్ష్మి గారు. నా పేరు లక్ష్మి అండి. నేను చేసిన రెసిపీ దహి పాపడ్. పాపడ్ మీరు స్వీట్ టేస్ట్ చేశారు కదా, దాంతో హాట్ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, స్వీట్ తర్వాత హాట్, మళ్ళీ దహి పాపడ్. సో లక్ష్మి గారు మీ పాపడ్ కూడా బాగుందంట. నెక్స్ట్ పార్టిసిపెంట్. హాయ్ అండి, నా పేరు చందన. నేను చేసింది ఓట్స్ ఫ్రూట్ పాయసం. ఓట్స్ ఫ్రూట్ పాయసం. ఈ కూలింగ్ లో అయితే ఇంకా బాగుంటుంది కదా, చేసుకుంటే బాగుంటుంది. మంచి డెజర్ట్ లా ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ పార్టిసిపెంట్. హాయ్, నా పేరు శారద అండి. మసాలా గారె చేశానండి. శనగపప్పు మసాలా గారెలా. ఓకే, సో మొత్తానికి అన్ని వంటలు కూడా టేస్ట్ చూడటం అయిపోయిందండి. మీరు కాస్త వెయిట్ చేయండి, వాళ్ళు మాట్లాడుకొని చెప్పేస్తారు ఏది రెసిపీ ఆఫ్ ద డే. ఇట్స్ టైమ్ ఫర్ జడ్జ్మెంట్. మీరు కొంచెం డిస్కస్ చేసేసుకుని 5 రెసిపీస్ లో మీకు ఏది నచ్చిందో చెప్పాలి. ఎస్, ఇవాల్టి రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు. జడ్జ్మెంట్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో చూద్దాం మరి. చెప్పండి. చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే జడ్జ్మెంట్. విజయవాడ స్పెషల్ ఐటమ్స్ అన్ని పేరు పెట్టడానికి ఏది లేదు. సో అన్నిట్లోకి ఫైనల్ గా చిలకడదుంప అరిసెలు. తులసి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాట్యులేషన్స్. సో మన శ్రావణి అలాగే గౌరీ ఇద్దరు కూడా విన్నర్ కి గిఫ్ట్ ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో తులసి గారు, మీకు మన ఇద్దరు గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్ తులసి గారు. సో రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ తులసి గారు గిఫ్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ ముందుగా శైలజ గారు వచ్చేసేయండి. శైలజ గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే లక్ష్మి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. చందన గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. శారద గారు వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, యూ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే చిలకడదుంప అరిసెలు. మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. చిలకడదుంప అరిసెలు తయారు చేసుకునే విధానం. ముందుగా చిలకడదుంపలు ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యపిండి, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నువ్వులు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని అరిసెల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిలకడదుంప అరిసెలు రెడీ.